విశాఖపట్నం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ విశాఖపట్నం కార్యవర్గం అధ్యక్షుడు కెఎం కీర్తన్ కార్యదర్శి జెవికే అప్పలరాజు ఆధ్వర్యంలో పత్రిక సంపాదకులకు జర్నలిస్టులకు సన్మానం కార్యక్రమంను విశాఖపట్నం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నకు గాజువాక సరస్వతి విద్యా విహార చైర్మన్ కె సంజీవ్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అధికార ప్రతినిధిగా వ్యాఖ్యాతకర్తగా సీనియర్ పాత్రికేయులు పాత్రుడు నిర్వహించడం జరిగింది. ముందుగా జాప్ అధ్యక్షులు కీర్తన్ను పాత్రికేయులు దుస్సలువతో సన్మానించడం జరిగింది. అనంతరము జాప్ కార్యదర్శి అప్పలరాజును శాలువాతో సన్మానించడం జరిగింది. అతిథిగా పాల్గొన్న గాజువాక సరస్వతి విద్యా విహార అధినేత చైర్మన్ కె సంజీవ్ నీ శాలువ కప్పి మేముంటో షీల్డ్తో ఘనంగా సత్కరించడం జరిగింది. వీరు పత్రిక సంపాదకులను జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. వారు చేస్తున్న సేవలు అమోఘం, అతి కష్టమైనది, బాధ్యతతో కూడినది. వీరు డేలో 24 గంటలు పనిచేయుచున్నారు. చిన్న పత్రికలు ఛానల్స్ వారు మెలగడం చాలా కష్టంగా ఉంటున్నది అని వివరించి తదుపరి పత్రిక సంపాదకులకు జర్నలిస్టులకు శాలువా కప్పి స్వీటు ప్యాకెట్ను అందజేసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత సంతోషకర వాతావరణంలో జరిగినందుకు అధ్యక్షులు కీర్తన్ అప్పలరాజు ఎంతో సంతోషంతో అందరకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఆహ్వానం అందుకొని అందరూ హాజరు అయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కీర్తన్ అప్పలరాజు సంతోషంగా ఉన్నారు. అలాగే నా ముందు కూర్చున్న మా మీడియా మిత్రులు, నా తోటి సంపాదకులు, చాలా ఏళ్ళు నాతో పనిచేశారు, నేను వాళ్ళతో పనిచేశాను. పిలవగానే అలాగే కీర్తన వస్తామని చెప్పి వచ్చారు. చాలా మందికి ఇందులో సాలవలు వేసుకోవడం సన్మానం చేసుకోవడం ఇష్టం లేదు. అయినా కూడా నా మాటకి విలువనిచ్చి ఇష్టపడి ఇక్కడికి వచ్చినందుకు సంతోషకరం. అలాగే అసలు ఇది ఎందుకు చేస్తున్నామంటే మనకు గుర్తింపు ఎవరో వార్తలు మనం పరిగెడుతూ ఉంటాం. సో మనకు ఎప్పుడు గుర్తించుకోము కూడా. కనీసం మన జర్నలిస్ట్ ఒక మీటింగ్ పెడుతున్నాడంటే రాయడానికి 100 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే మన ఎడిటర్లు కానీ మన పేపర్ అధినేతలు కానీ ఆలోచిస్తారు. సో ఇలాంటి సమయంలో మనం గుర్తించకపోతే మనకి ఇంకెవరు గుర్తిస్తారు? జర్నలిస్టుల కోసం ఒక మంచి చెడ్డ మాట్లాడడానికి ఒక యూనియన్లు ఉన్నాయి. సో వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు చేసినప్పుడు 100 సార్లు మనం చేయాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇవేవి ఆలోచించకుండా ఏదైనా కార్యక్రమం జరిగితే మన యూనిట్ కోసం ప్రతి నిత్యం కీర్తన పెట్టాం. అది నేను అసలు కనీసం ఫోన్ కూడా ఒక్కొక్కసారి చేస్తాను, ఒకసారి చేయలేకపోతారు. కానీ ఆ మెసేజ్ చూసి వెంటనే ఫోన్ మ్యాటర్ పెట్టి ఆ ఫోటో వార్త రాసి తిరిగి నాకు క్లిక్ పెట్టి అందించినందుకు నా స్నేహితులకు నేను ప్రదీపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చిన్న పత్రికలు పెద్ద పత్రికలే కాదు, ఎవరు బాగా వార్త రాస్తే వాడే హీరో. కానీ చాలా మందికి బయట వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలియట్లేదు. కానీ ఈ పత్రికా సమూహంగా నేను ఒక మాట ఇస్తున్నాను. ఎవరైతే మన అందులో మన మీడియా మిత్రులు ఎవరైతే సంపాదకులు ఉన్నారో వీళ్ళందరి తరఫున రేపొద్దున ఏ కార్యక్రమం చేయాలంటే జాబ్ ముందుంటుంది. అలాగే ఎంపార్లమెంట్ విషయంలో ప్రతి వాళ్ళకి ఎంపార్లమెంట్ ఇచ్చిన ఈక్వల్ గా మనం నడుపుతున్నాం. ఎక్కడ మనమేం తగ్గిపోవట్లేదు. వాళ్ళు ఎలా నడుపుతారు, మనం కూడా అన్ని నామస్ప్రకారం నడుపుతున్నాం. కానీ వాళ్ళకి 100 రూపాయలు యాడ్స్ ఇచ్చేటప్పుడు మనకెందుకు కనీసం 50 రూపాయలు కడివ్వరు? ఒక 100% వాళ్ళకి ఇచ్చినప్పుడు 50% మనకి ఇవ్వాలి. సో దీని మీద కూడా జాబ్ బిల్ నుంచి ఖచ్చితంగా మేము అపరాధ్ గారు మేము మాట్లాడుకొని మా సీనియర్స్ తో మాట్లాడుకుని ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియపరచాలి అనుకుంటున్నాం. అందులో మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు చేయగలుగుతానేమో నాకు అనిపిస్తుంది. కనుక మీ అందరి సహకారం నాకు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.